తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ సోలార్, వాయు విద్యుత్ రంగాల్లో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమని వెల్లడి. ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపణ. కాంగ్రెస్లో త్వరలో పదవుల భర్తీ ఉంటుందన్న పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. పశువుల వ్యాధి నిర్ధారణ కిట్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి. ఆపరేషన్ సింధూర్లో 5 పాక్ యుద్ధ విమానాల్ని కూల్చేశామన్న వైమానిక దళాధిపతి ఏపీ సింగ్. S-400 రక్షణ వ్యవస్థతో అద్భుత ఫలితాలు సాధించామని వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు, బ్రహ్మకుమారిలు. రాష్ట్రంలో అంబరాన్నంటిన రాఖీ సంబరాలు.